Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. హసీనా కూతురుని చూస్తున్నాం. హసీనా కూతురు మొదటగా ఈమె 5th క్లాస్ చదువుతున్నప్పుడే డైవర్స్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా తల్లికి ఈమెకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన తర్వాత టచ్లోకి వెళ్ళింది. కానీ అప్పుడు కూడా ఎంతో ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులో ఉన్నామని కానీ తల్లిని కూడా సాయం అడిగినా కానీ హసీనా సాయం చేయలేదు. హసీనా చనిపోగానే, హసీనా దారుణ హత్యకు గురి కాగానే పోలీసులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ వచ్చిన డౌట్, హసీనా కూతురు అల్లుడు వీరే హత్య చేసి ఉంటారు, ఖచ్చితంగా వీరిపై పని ఉంటుందని 3-4 రోజుల పాటు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. కానీ వీరు హత్య చేయలేదు. హత్య చేసింది హసీనా అక్క కూతురు అల్లుడు. హసీనా కూతురుని తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీ అమ్మ ఎప్పుడైతే హత్యకు గురైందో అప్పటి నుంచి కూడా హసీనా బిడ్డనే హత్య చేసిందని కానీ పోలీసులు ప్రతి ఒక్కరు భావించారు. ఏం చెప్పండి? అది హత్య చేసిందైతే మేము కాదండి. కానీ మా మమ్మీకి నేను ఒకదాన్ని ఒక కూతురు అనేసి నా మీదే అందరూ డౌట్ చేశారు. నేనే హత్య చేశానేమో ప్రాపర్టీ కోసం, అంతా నాకే వస్తుంది లీగల్గా అనేసి నేను వాళ్ళని చంపేశాను అనే డౌట్ అంతా నా మీదే వచ్చింది. కానీ అసలు చేసింది మా పెద్దమ్మ వాళ్ళ అల్లుడు బిడ్డ. వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి వాళ్ళు మాస్టర్ ప్లాన్గా చేసి ఇదంతా నా మీద నెట్టేద్దాం అనేసి వాళ్ళు ప్లాన్ వేసేసి ఇట్లా మా మమ్మీని చంపేశారండి. మర్డర్ చేశారు వాళ్ళ నలుగురిని కూడా సయ్యద్ అస్లం అనే ఒక ఆయననే మర్డర్ చేశాడు. మీ అమ్మతోటి చివరిగా నువ్వు ఎప్పుడు మాట్లాడడం జరిగింది? నేను ఎప్పుడో ఒకసారి మాట్లాడేదాన్ని మమ్మీతో. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, హాలిడే ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లా కాల్స్ చేసి మాట్లాడేదండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బక్రీద్ ఫెస్టివల్ కంటే ముందు ఒకసారి మాట్లాడానండి. నేను నార్మల్గా మాట్లాడాము, బాగానే మాట్లాడింది. తర్వాత నాకు కాల్ చేయలేదు, నేను కూడా కాంటాక్ట్ చేయలేదండి. తర్వాత నాకు ఇది మా అమ్మమ్మ కాల్ చేసి ఇట్లా మీ మమ్మీ చనిపోయిందని చెప్పడం ద్వారా నాకు తెలిసింది. న్యూస్లో నేను చూడడం ద్వారా నాకు తెలిసింది చనిపోయిందని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నా మీదే వచ్చింది. దానికి నాకు అసలు దానికి లింకే లేదు. అసలు మీరు 5th క్లాస్లో ఉన్నప్పుడు విడిపోయారా? 5th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ మమ్మీ డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా నేను మమ్మీని కలవలేదు. అసలు మమ్మీకి నాకు కాంటాక్ట్ లేదు, అసలు మాటలే లేవు. అప్పుడు వాళ్ళతో టచ్ ఉన్నది మొత్తం అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అమ్మకు విషయం ఇట్లా ఏం తెలియదా? పెళ్లి చేసుకున్నప్పుడు మమ్మీకి తెలుసు నేను పెళ్లి చేసుకుంటున్నా, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా అని. అప్పుడే మా మమ్మీ ఇన్వాల్వ్ అయ్యి మా డాడీ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నా పేరు మీద చేపించింది. రేపు మొత్తం అమ్మినప్పుడు పాపకి మొత్తం రావాలి, డాడీ పోర్షన్ ఏదైతే వస్తుందో అదంతా పాపకి ఇచ్చేయాలని అడ్వకేట్ దగ్గర రాపిచ్చిందండి. నీకెప్పుడు తెలిసింది మీ అమ్మని హత్య చేశారు, చంపేశారు అని కూడా నీకెప్పుడు తెలిసింది? మండే రోజు ఈవినింగ్ న్యూస్లో పడినప్పుడు నాకు మా అమ్మమ్మ కాల్ చేసి ఇలా మమ్మీ చనిపోయింది అని చెప్తే ఆ రోజు నేను న్యూస్లో చూస్తే తెలిసిందండి. ఏమనిపించింది ఒక్కసారిగా? ఎందుకంటే ఎంతైనా అమ్మ ఒక్కసారిగా హత్యకు గురై కూడా చనిపోయేసరికి నీకేమనిపించింది? అసలు హత్య చేసినప్పుడు అసలు ఎందుకు చేశారు మా అమ్మని ఇట్లా? సొంత అమ్మని ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసినా ఎలా ఉన్నావు బిడ్డ అని అడిగేది. అసలు మొత్తానికి అమ్మ లేకుండా అయిపోయింది, ఏంది జీవితం అన్నట్టు చాలా బాధపడ్డాను. మీ మధ్య గొడవలున్నా కానీ ఎంతైనా అమ్మ చనిపోయింది అనేసరికి హత్య చేసింది. అవును, అమ్మ అసలు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేది, ఎట్లున్నావు బిడ్డ, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు ఇలా అని అడిగేది. ఇప్పుడు మొత్తానికి అమ్మ లేనట్టు అయిపోయింది జీవితం. అసలు ఎవరు చేస్తుంటారు ఇంత దారుణంగా మా అమ్మని, అసలు ఎందుకు చంపుంటారు అనే కన్ఫ్యూజన్లో నేను కూడా చాలా అసలు బాధపడ్డానండి. ఎవరో నాకు కూడా చాలా వరకు ఐడియా రాలేదు. కానీ ఇన్వెస్టిగేషన్ అప్పుడు తెలిసింది మా సొంతం పెద్దమ్మ వాళ్ళ అల్లుడు ఇంకా బిడ్డ వాళ్ళు కలిసి చేశారని. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం వాళ్ళ అల్లుడిది. ఆయన ఒక్కడే మా మమ్మీని వాళ్ళ నలుగురిని ఫ్యామిలీ మొత్తాన్ని ఫినిష్ చేశాడని తెలిసింది. పోలీసులు కానీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మొదటగా నిన్నే అనుమానించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా మొత్తం 3 రోజుల పాటు కూడా ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంది. మొత్తం డౌట్ నా మీదే ఉండే. వాళ్ళకి వాళ్ళు ఒక్కగాని ఒక కూతురు ఉంది, పక్కా దీని మీదే డౌట్ చేస్తారని వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసి వాళ్ళు మా మమ్మీని ఫినిష్ చేశారు. ఎస్పీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే అస్లాం హత్య చేస్తే ఖచ్చితంగా సొంత కూతురు వీలే చేసిందని, ఆ నింద కూడా వీరిపై పడుతుందని కూడా అతను హత్య చేశారు. సొంత కూతురు మీదే ఎలా అయినా పడుతుంది, ఆస్తి మొత్తం నాకు వస్తుంది, అందుకోసమే నేను మా అమ్మని చంపేశాను, నేనే మాస్టర్ ప్లాన్ వేసాను అన్నట్టు అస్లం చెప్పారు. కానీ అది తప్పు. ఎస్పీ గారు సార్ ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం చూస్తే అక్కడ వెళ్ళింది సయ్యద్ అస్లం
ఆయననే మొత్తం మాస్టర్ ప్లాన్ వేసి నా మీద నెట్టేయడానికి చూశాడండి. ఇన్వెస్టిగేషన్లో మొత్తం సార్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు తెలిసింది అది చేసిన హత్య సయ్యద్ అస్లం వాళ్ళ అంటే అస్లాం కానీ మీ అక్క కానీ ఇద్దరు నిన్ను కూడా సంప్రదించడం జరిగింది. మేమంతా ఇబ్బందిలో ఉన్నాం, మీ అమ్మ దగ్గర నుంచి డబ్బులు ఇప్పి అని కూడా మిమ్మల్ని కూడా అడిగారు. 1,00,000 నాకు కావాలి, మేము ఇబ్బందిలో ఉన్నాము, మాకు చాలా అవసరం ఉందనేసి మాకు చెప్పారు. అయితే నేను మమ్మీ అమౌంట్ ఇవ్వదట్లా, అసలు ఇవ్వదలుచుకోలేదా అమ్మ, నాకు తెలుసు అనేసి, నాకు తెలియదు, మీరు మాట్లాడుకోండి అన్నట్టు ఆ మ్యాటర్లో నేను ఇన్వాల్వే అవ్వలేదు. కానీ మా మమ్మీ ఆయనకు మనీ ఇచ్చింది, దారుణంగా టార్చర్ చేసేది వడ్డీలకు అనేసి ఆ ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది. కానీ ఏ రోజుకైనా అమ్మ బతికుంటే ఖచ్చితంగా నిన్ను ఆదుకునేది, అన్ని విధాలా నిన్ను చూసుకునేది. అవునండి. ఎప్పుడో ఒకసారైనా అమ్మ ఉంది, నా సొంత బిడ్డ, ఎంతైనా తల్లి ఉంది నాకు, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసేది, నాకు మంచిగా మాట్లాడేది, ఎక్కడున్నావు బిడ్డ, ఎలా ఉన్నావు అని అడిగే ఆ మాట కూడా వెళ్ళిపోయింది. ఆమెకు 3 పెళ్ళిళ్ళైనా కానీ నువ్వే సొంత కూతురైతే సొంత కూతురే, నేను ఒక్కదాన్నే. అదే వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వడం వల్ల వాళ్ళు నా మీద వచ్చేస్తుంది, మొత్తం పోలీస్ వాళ్ళందరూ నా మీద డౌట్ చేస్తాడు అనేసి ఆ అస్లం ఇట్లా ప్లాన్ చేసి, మాస్టర్ ప్లాన్ చేసి అందరినీ చంపేశాడు. అస్లాం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఒక్కడే ఇంట్లోకి వచ్చేసేసి కూడా అంత దారుణంగా మీ అమ్మని, అదేవిధంగా వాళ్ళ ముగ్గురిని కూడా చంపినటువంటి పరిస్థితి. అస్లం ఇట్లా వాళ్ళ రిలేటివ్స్లోనే మా అమ్మ సైడ్ వాళ్ళ దాంట్లోనే ఇట్లా మా అమ్మకి చంపేస్తాడు పైసల కోసం అనేసి నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. సార్ వాళ్ళు నాకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరు ఉండొచ్చు అని అడిగితే నా మైండ్ అసలు అక్కడి వరకు పోలేదు. కానీ లాస్ట్ మూమెంట్లో అతనని తెలిసే వరకు నేనే షాక్ అయిపోయాను. అసలు మా మమ్మీ సైడ్ వాళ్ళే మా మమ్మీని చంపేయడం ఏంది, అసలు దారుణంగా, అతి దారుణంగా. ఆమె ఎంత బాధపడి ఉంటుంది. అంటే మీ అక్కే, మీ పెద్దమ్మ బిడ్డ ఎవరైతే ఉన్నారో మీ అక్క కూడా దీనికి సహకరించింది. చంపేయండి, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఆమె వెంటనే ఎప్పుడు బంగారం ఉంటుందని కూడా మీ అక్కే చెప్పింది. అవునండి, వాళ్ళకి మొత్తం తెలుసు, మమ్మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, మమ్మీ దగ్గర ఎంత గోల్డ్ ఉంది, అంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వేరున్నాను, నాకు తెలియదు ఇదంతా, మమ్మీ దగ్గర ఎట్లా ఏముంది అంతా నాకు తెలియదు. మా అమ్మమ్మ, మా పెద్దమ్మ వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఏమేమి ఉంది ఏమేమి లేవు అనేసి. అదే అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు పైసలు ఎక్కువ ఉన్నాయని చంపేశారండి. కలిసి ఉంటే ఒకవేళ అమ్మ ఈ విధంగా డైవర్స్ కాకపోతే ఇదంతా జరిగేది, అంతా మీ కుటుంబం అంతా ఒక ఫ్యామిలీ అన్యోన్యంగా మంచిగా అన్యోన్యంగా ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు కూడా మా లేదా? దగ్గర ఉంటే మమ్మీకి ఇలా కాకపోయేదేమో ఇదంతా feeling అనే మాకుంది. ఫీలింగ్ మాకుంది. కానీ ఇప్పుడు అయిపోయింది, ఇలా జరిగింది, కానీ అన్యాయంగా నేను చేయని తప్పుకి నువ్వే చేసావు అని నా చేసావని పేరు మీడియాలో అందరూ, అందరూ నా పేరు, నా నా- హస్బెండ్ పేరు ఇలా రిలీజ్ చేశారు, ఫొటోస్తో సహా రిలీజ్ Photos చేశారు. ఇది రేపు తప్పు నా కదా సార్. హస్బెండ్ ర్యాపిడో తోలడానికి పోతారు, నాది రెంట్ హౌస్, ఎలా వెళ్ళాలి, మర్డరిస్ట్ అంటున్నారు అందరూ. ఇప్పుడు సయ్యద్ phone అస్లం చూడు. అని తెలిసిన తర్వాత కూడా హౌస్ ఇప్పుడు ఓనర్స్ సయ్యద్ పోలీసులు మొదట అంతా కూడా ప్రతి ఒక్కరు, ఎందుకంటే హత్య జరగగానే అసీనా కూతురి అనేసి అనుమానం. అవును సార్. అనుమానం నా మీద ఉండే. కానీ లాస్ట్కి ఎస్పీ సార్ ప్రెస్ ముందు మొత్తం క్లారిటీగా చెప్పేశారు, సయ్యద్ అస్లం ఇంకా వాళ్ళ వైఫ్ కలిసి ఈ ప్లాన్ వేశారు, ఇది క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు వచ్చేసి మొత్తం మమ్మీని ఇలా పైసల కోసం హత్య చేశారని సరే, తెలిసిపోయింది. సరే.